అసెంబ్లీలో మాట్లాడండి, మీకు ఐడియా ఉంటుంటది. మా తండ్రి మరణిస్తే బోరేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష. నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. మా నాయన చచ్చిపోతే నీళ్లు లేకుండే మా జిల్లాల పాలమూరు జిల్లాల కరెంటు కూడా లేకుండే నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోయినా అన్నాడు. ఇప్పుడు మరి పాలమూరు జిల్లాలో ఇప్పుడు పచ్చడి పొలాలు ఎందుకు కనబడుతున్నాయి? నీకు తెలియలేదు. ఇవాళ శ్రీశైలం నిండి గేట్లు ఎత్తితే కూడా ఇవాళ కూడా నువ్వు కల్వకుర్తి లిఫ్ట్ ప్లాన్ చేయలేదు. ఎందుకు ఆన్ చేస్తావు కల్వకుర్తి లిఫ్ట్లు? మోటార్ చాలు చేస్తే ఆ 3 రిజర్వాయర్లు నిండి చెరువులు నింపుకోవచ్చు కదా. 15-20 రోజులు శ్రీశైలంలో నీళ్లు రావచ్చు. 20 రోజుల నుంచి నీళ్లు వస్తే కూడా మోటార్లు ఆన్ చేస్తలేవు, నీళ్లు పోతున్నాయి. వాడు అటు ఎంతకెళ్ళి పోతిరెడ్డిపాడు లాబట్టి అటు ఉట్టుకపోతుండు, ఇటు కిందికి పోతున్నాయి. నువ్వు ఎందుకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేస్తలేవు? ఎందుకు రిజర్వాయర్లు నింపుతలేవు? ఎందుకు చెరువులు నింపుతలేవు అని అడుగుతున్నా. నువ్వేమో మన ఆయన చచ్చిపోతే నీళ్లు చల్లుకొని పోయినా బోర్ పోయలేదు అన్నావు. మరి ఇప్పుడు బోర్ ఎంత ఫుల్ పోతుందో నువ్వు చేసిందే ఏం లేదు కదా. ఇప్పుడు అదే బోర్ ఒత్తుపో ఎంతగానో పోతుంది చూస్తుంది. 3 ఇంచులు పోతుంది. ఇప్పుడు కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంల వల్ల, కేసీఆర్ మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేయడం వల్ల, పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం వల్ల ఇలా పాలమూరు పచ్చబడ్డది. నువ్వు ఆనాడు బోర్ ఆక్కుంటా పోసింది, నీళ్లు లేకపోతే స్నానం చేయలే, నెత్తి మీద నీళ్లు పోసుకొని పోయినా అన్నావు కదా. ఇప్పుడు అదే బోర్ వత్తు 3 ఇంచులు పోతుంది. ఎందుకు పోతుంది 3 ఇంచులు? నువ్వు వచ్చి చేసింది అయితే నువ్వు చెక్ డ్యామ్ కట్టలే, నువ్వు చెరువు కట్టలే, నువ్వు 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. మరి 3 ఇంచులు ఎందుకు పోతుంది? కేసీఆర్ చేసిన పని, బీఆర్ఎస్ చేసిన పని.